సో, ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద సినిమాలకి కొంతమంది స్టార్స్ యాడ్ అవుతున్నప్పుడు ఆడియన్స్‌గా మేమేం ఫీల్ అవుతామంటే, ఓకే. ఇదొక మంచి మంచి స్టార్స్‌తో మంచి కాస్టింగ్‌కు డెవలప్ అవుతుంది. బట్ డైరెక్టర్‌గా మీరేం ఆలోచిస్తూ ఉంటారంటే, ఆ రోల్‌కి ఒక మంచి యాక్టర్ నాకు కావాలి. వెదర్ ఇట్ ఈస్ స్టార్ అయితే ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది. బట్ డైరెక్టర్‌గా మీ కాల్ ఏంటి? అంటే 'నవాజుద్దీన్' గారు గాని, 'ఆర్యన్' గాని ఇలాంటి యాడ్ చేస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఏమో నాకు ఆహ్, అబ్సల్యూట్‌లీ ఐ నీడ్ ఎ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ హియర్ అండ్ ఐ నీడ్ దిస్ పర్సన్ అనుకున్న వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇస్ డెఫినెట్‌లీ నవాజుద్దీన్ సిద్దికీ. బికాజ్ ఆయన ఈ సినిమాలో వచ్చి ఒక చాలా ఇట్స్ ఎ వెరీ పెక్యూలియర్ విలన్ క్యారెక్టర్. మీరు జనరల్‌గా ఎవ్రీడే మన తెలుగు సినిమాలో చూసే విలన్ కాదాయన. అంటే ఇప్పుడు టెక్నికల్లీ చెప్పాలంటే 'వెంకీ సార్‌ని, నవాజ్‌ని పక్కపక్కన నించోబెడితే ఆయన ఇంతే ఉంటారు 'వెంకీ సార్' పక్కన. బికాజ్ ఇది ఒక విలన్ స్ట్రక్చర్ ఉన్న మనిషి కాదాయన. హి ఈజ్ ఎ పెటీట్ గై. అండ్ వీళ్ళిద్దరి మధ్యన కన్ఫ్రంటేషన్ మైండ్‌తో ఉంటది ఎక్కువ. మోర్ దెన్ ఫిజికల్ ఫైట్ వాటికంటే ఎక్కువ లాక్‌లేసుకోవడం, ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ టైప్ ఆఫ్ ప్లే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో, దాంట్లో బాగా మనకి క్షణక్షణంలో పరేష్ రావల్ టైప్ ఆఫ్ ఒక పెర్ఫార్మన్స్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. సో, ఆయనకి నాకు అది కావాలి ఆయన అని గట్టిగా నేను ప్రొడ్యూసర్ గారికి చెప్తే ఆయన దాన్ని ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. బట్ దేర్ ఆర్ సమ్ రోల్స్ విచ్ ఆర్ ఎమోషనల్, సింపుల్. ఇప్పుడు 'రుహాని శర్మ' రోల్ ఉంది. ఇట్స్ రోల్ ఆఫ్ అ డాక్టర్. ఓకే. ఇప్పుడు మీ ట్రైలర్‌లో ఎలాగో నేను కథ చెప్పేసా కాబట్టి షీ ఈస్ ద వన్ హూ స్పియర్ హెడింగ్ ద స్ట్రగుల్. ఈ ఈ ఒక డాక్టర్‌గా ఉంటూ ఈ పాపకి ఏం కాకుండా కాపాడాలి అని వర్క్ చేసే క్యారెక్టర్. సో, ఈ క్యారెక్టర్ ఇస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎమోషనల్ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే పిల్లలకి ఏం జరగకూడదు అని ఒక డాక్టర్ ఆలోచించే క్యారెక్టర్. దానికి నాకు పెర్ఫార్మెన్స్ కావాలి, గ్రేట్ పెర్ఫార్మర్ కావాలి. అట్ ద సేమ్ టైమ్ నాకు 'రుహాని' లాంటి ఒక నోన్ యాక్టర్ హూస్ బీన్ ప్లేయింగ్ లీడ్ రోల్స్ తను చేస్తే ఒక వెయిట్ వస్తుంది నాకు అని నేను రిక్వెస్ట్ చేశాను అమ్మాయిని. ఐ టోల్డ్ ప్లీజ్ ప్లే దిస్ క్యారెక్టర్ ఫర్ మీ అంటే తను చెప్పమంది క్యారెక్టర్ ఏంటి అంటే ఐ టోల్డ్ ద ఆర్క్ ఇస్ బ్యూటిఫుల్. ద మూమెంట్ షీ హర్డ్ ద ఆర్క్ షీ సెడ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పి అలా తెచ్చుకున్న క్యారెక్టర్స్ ఉన్నారు. లైక్ ఆర్య సార్, హీస్ ప్లేయింగ్ అన్ ఎక్స్టెండెడ్ యాక్షన్ కేమియో. ఎక్స్ట్రీమ్లీ ఫిట్ పర్సన్ విత్ గుడ్ యాక్టింగ్ స్కిల్స్ కావాలి నాకు. సంబడి హూ కెన్ డూ క్రేజీ ఫైట్స్, రైట్? సో దెన్ ఐ సో ఆర్య ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్ గై, గుడ్ యాక్టింగ్. సార్పేట లాంటి ఫిలిం చేశారు రీసెంట్లీ. ఆయన బాక్సింగ్ స్కిల్స్ అన్నీ చూసాం మనం. సో ఐ సెడ్ లెట్స్ గో ఫర్ ఆర్య. దెన్ ఆర్య కేమ్ ఆన్ బోర్డ్. అలానే శ్రద్ధా శ్రీనాథ్కి పర్ఫార్మెన్స్ చూడగానే కనెక్ట్ అయ్యే ఒక నేచర్ ఉండాలి. ఓకే. ఫర్ ఆండ్రియా ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఫర్ ఆండ్రియా ఇట్ వాజ్ నవాజుద్దీన్ సిద్దికీతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. ఒక బ్యాడ్ యాస్ ఫీల్ ఉండాలి ఆ క్యారెక్టర్లో అన్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ నించుంటే ఆ మనిషి కట్అవుట్ కూడా నాకు అట్లా ఒక మాఫియాలో పనిచేస్తుంది అంటే నమ్మసక్యంగా ఉండాలంటే నాకు ఐ వాంటెడ్ దట్ పర్ఫార్మెన్స్ అండ్ ద పర్సనాలిటీ యాజ్ వెల్. ఐ ఫౌండ్ ఆండ్రియా టు బి అప్రోప్రియేట్. అలా ఫర్ ఈచ్ వన్ ద రీజన్ వాజ్ డిఫరెంట్ అంతే. సో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఫర్ ద స్టోరీ. కథకి ఏది ఇంపార్టెంటో అదే చేసాం. యా.